లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు సిలువకి అప్పగించే ముందు రాత్రి ఏం చేశారో తెలుసుకుందాము. యేసు చెప్పినట్లుగానే పేతురు, యోహాను పస్కా ఏర్పాట్లు చేయడానికి ముందే యెరూషలేముకు వెళ్లారు. తరువాత యేసు మిగతా 10 మంది అపోస్తలు అక్కడికి బయలుదేరారు. అది మధ్యాహ్నము. ఆకాశంలో సూర్యుడు మెల్లమెల్లగా పశ్చిమ దిక్కున అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. యేసు ఆయన శిష్యులు ఒలీవల కొండ దిగుతున్నారు. యేసు పగటిపూట అక్కడి నుండి ఆ నగరాన్ని చూడడం ఇదే చివరిసారి. కాసేపటికి యేసు ఆయన శిష్యులు యెరూషలేమునకు చేరుకుని పస్కా భోజనం సిద్ధం చేయబడిన ఇంటికి వెళ్లారు. మెట్లెక్కి పైనున్న మేడగదికి చేరుకున్నారు. వాళ్లకు అక్కడ పస్కా భోజనం కోసం అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. యేసు ఆ సందర్భం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన ఇలా అన్నారు, నేను బాధలు పడకముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం చేయాలని ఎంతగానో కోరుకున్నాను. చాలా సంవత్సరాల క్రితం పస్కా ఆచరణలో ద్రాక్షారసం ఉన్న గిన్నెని అందించుకునే పద్ధతి మొదలయ్యింది. యేసు అక్కడున్న గిన్నెలో ఒకదాన్ని తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఇలా అన్నారు, దీన్ని తీసుకుని మీరు ఒకరి తర్వాత ఒకరు దీనిలోని తాగండి. ఎందుకనంటే ఇప్పటి నుండి దేవుని రాజ్యం వచ్చే వరకు నేను మళ్ళీ ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను. యేసు చనిపోయే సమయం దగ్గర పడిందని ఆయనకు స్పష్టమవుతుంది. వాళ్ళు పస్కా భోజనం చేస్తుండగా యేసు ఒక అసాధారణమైన పని చేశారు. ఆయన లేచి తన పై వస్త్రాలు పక్కన పెట్టి ఒక తువాలు తీసుకున్నాడు. తరువాత దగ్గరలో ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలో నీళ్లు పోశాడు. సాధారణంగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు అతిథులు కాళ్ళు కడిగించేవాడు. ఒక సేవకునితో అలా కడిగించేవారు. అయితే ఈ సందర్భంలో ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అంటూ ఎవరూ లేరు కాబట్టి యేసే ఆ పని చేయడానికి సిద్ధమయ్యారు. అపోస్తలుల్లో ఎవరో ఒకరు ఈ పని చేయొచ్చు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ల మధ్య ఇంకా వివాదం ఉండడం వల్లే అలా చేయలేకపోయారు. ఏదేమైనా యేసు వాళ్ల కాళ్ళు కడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. యేసు పేతురు దగ్గరికి రాగానే నిన్ను ఎప్పటికీ నా పాదాలు కడగనివ్వను అని అతను అడ్డు చెప్పాడు. అందుకు యేసు, నేను నిన్ను కడగపోతే నాతో నీకు పొంతు లేదు అన్నాడు. అప్పుడు పేతురు, ప్రభువా, నా పాదాలు మాత్రమే కాదు, నా చేతులు తల కూడా కడుగు అన్నాడు. అప్పుడు యేసు ఇచ్చిన ఈ జవాబుకు పేతురు చాలా ఆశ్చర్యపోయాడు. స్నానం చేసిన వ్యక్తి శరీరమంతా శుభ్రంగా ఉంటుంది కాబట్టి అతను పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. మీరు శుభ్రంగా ఉన్నారు, కానీ మీలో అందరూ శుభ్రంగా లేరు. యేసు ఇస్కరియోతు యూదాతో సహా అపోస్తలందరి కాళ్ళు కడిగారు. తరువాత యేసు తన పైవస్త్రాలు వేసుకుని మళ్ళీ బల్ల దగ్గర కూర్చుని ఇలా అన్నారు, నేను మీకు చేసింది మీకు అర్థమైందా? మీరు నన్ను బోధకుడు అని, ప్రభువు అని పిలుస్తున్నారు. మీరు నన్ను అలా పిలవడం సరైనదే. ప్రభువును బోధకుణ్ణి అయిన నేను మీ పాదాలు కడిగానంటే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శంగా ఉంచాను. నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాదు. అదేవిధంగా పంపబడిన వ్యక్తి తనను పంపించిన వ్యక్తి కన్నా గొప్పవాడు కాదు. మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు. పస్కా భోజనం అయిపోయిన తరువాత ఆయన దావీదు రాసిన ఈ ప్రవచన మాటల్ని ఎత్తి చెప్పారు. నేను నమ్మిన నా దగ్గర స్నేహితుడు నాతో పాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు. తరువాత యేసు ఇలా వివరించారు, మీలో ఒకతను నన్ను అప్పగిస్తాడు. అపోస్తలులందరూ ఒకరినొకరు చూసుకుంటూ, ప్రభువా, నేను కాదు కదా అని యేసును అడిగారు. ఆఖరికి ఇస్కరియోతు యూదా కూడా అడిగాడు. పేతురు యోహానుకు సైగ చేసి ఆయన్ని అప్పగించేది ఎవరో అడగమన్నాడు. కాబట్టి యేసు పక్కనే కూర్చున్న యోహాను కాస్త వెనక్కి వాలి, ప్రభువా, ఎవరతను అని అడిగాడు. అప్పుడు యేసు, నేను రొట్టె ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో అతనే అన్నారు. యేసు రొట్టె ముక్క తీసుకుని బల్ల మీద ఉన్న పాత్రలో ముంచి యూదాకి ఇస్తూ ఇలా అన్నాడు, నిజంగా మానవ కుమారుడు తన గురించి లేఖనాల్లో రాసి ఉన్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరు మానవ కుమారుణ్ణి అప్పగిస్తారో అతనికి శ్రమ. అంతకన్నా అతను పుట్టకపోయుంటేనే అతని పరిస్థితి బాగుండేది. అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించాడు. యూదా అప్పటికే అవినీతిపరుడు. దానికి తోడు ఇప్పుడు సాతాను ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు. ఆ విధంగా అతను నాశనపుత్రుడు అయ్యాడు.
యేసు యూదాతో, "నువ్వు చేస్తున్నది ఇంకా త్వరగా చెయ్యి" అన్నాడు. యూదా దగ్గర డబ్బులు పెట్టి ఉంది కాబట్టి పండుగ కోసం తమకు అవసరమైనవి కొనమనో పేదవాళ్లకు ఏమైనా ఇవ్వమనో యేసు అతనికి చెప్తున్నాడని మిగతా అపోస్తలు అనుకున్నారు. కానీ యూదా వెళ్ళింది యేసును అప్పగించడానికి. పస్కా భోజనం చేసిన అదే రోజు రాత్రి యేసు ఒక కొత్త ఆచరణను ప్రారంభించారు. ఆయన ఒక రొట్టెను తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దానిని విరిచి తినమని అపోస్తులకు ఇచ్చారు. ఆయన ఇలా అన్నాడు, "ఇది మీకోసం నేను అర్పించబోతున్న నా శరీరాన్ని సూచిస్తుంది. నన్ను గుర్తు చేసుకోవడానికి దీనిని చేస్తూ ఉండండి." అపోస్తులు ఆ రొట్టె ముక్కను ఒకరి తరువాత ఒకరికి అందించుకుని తిన్నారు. తరువాత యేసు ద్రాక్షారసం ఉన్న ఒక గిన్నెను తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి అపోస్తులకు ఇచ్చారు. వాళ్ళందరూ ఆ గిన్నెలోనిది తాగారు. ఆయన ఇలా అన్నాడు, "ఈ గిన్నె మీకోసం నేను చిందించబోతున్న నా రక్తము. దీని ఆధారంగా ఏర్పడే కొత్త ఒప్పందాన్ని సూచిస్తుంది." తన అనుచరులు ప్రతి సంవత్సరం నీసాను 14న తన మరణాన్ని గుర్తు చేసుకోవడం కోసం యేసు అలా ఒక ఆచరణను ప్రారంభించాడు. విశ్వాసం గల మనుష్యుల్ని పాప మరణాల నుండి విడిపించడానికి యేసు ఆయన తండ్రి చేసిన దాన్ని ఆ ఆచరణ గుర్తు చేస్తుంది. అది యూదులు ఆదరించే పస్కా కన్నా గొప్పది. ఎందుకనంటే నమ్మకమైన మనుష్యులు పొందే నిజమైన విడుదలను అది గుర్తు చేస్తుంది. పాప క్షమాపణ కోసం అనేక మంది తరపున తన రక్తాన్ని చిందించబోతున్నానని యేసు చెప్పారు. పాప క్షమాపణ పొందే అనేక మందిలో నమ్మకమైన అపోస్తలు, ఇతర నమ్మకమైన శిష్యులు ఉంటారు. వాళ్ళు యేసుతో పాటు తండ్రి రాజ్యంలో ఉంటారు. యేసు తన అపోస్తులతో గడిపిన చివరి రాత్రి వాళ్ళ కాళ్ళు కడగడం ద్వారా వినయంగా సేవ చేసే విషయంలో చక్కని పాఠం నేర్పించారు. ఆ పాఠం నేర్పించడం ఎందుకు సరైనది? ఎందుకనంటే వాళ్ళల్లో ఒక బలహీనత ఉంది. వాళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నప్పటికీ తమలో ఎవరు గొప్ప అనే ఆలోచనను మాత్రం విడిచిపెట్టట్లేదు. వాళ్ళ బలహీనత ఆ రాత్రి మళ్ళీ బయటపడింది. తమలో ఎవరు అందరికన్నా గొప్ప అనే విషయం గురించి అపోస్తుల్లో పెద్ద గొడవ మొదలైంది. వాళ్ళు మళ్ళీ గొడవ పడడం చూసి యేసు ఎంతగానో బాధపడ్డారు. వాళ్ళ స్వభావాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్ళని తిట్టే బదులు యేసు ఓపిగ్గా ఇలా తర్కించారు. దేశాన్ని పాలించే రాజులు ప్రజల మీద అధికారం చేయిస్తారు. అధికారం ఉన్నవాళ్ళు ప్రజాసేవకులు అని పిలువబడతారు. అయితే మీరు అలా ఉండకూడదు. ఎవరు గొప్పవాడు? భోజనానికి కూర్చున్న వ్యక్తా లేక సేవలు చేసే వ్యక్తా? తాను రోజు వాళ్ల మధ్య ఉంచిన ఆదర్శాన్ని గుర్తు చేస్తూ ఆయన ఇలా అన్నారు, "కానీ నేను మీ మధ్య ఒక సేవకుడిలా ఉన్నాను." అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ అపోస్తులు ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో యేసును అంటిపెట్టుకుని ఉన్నారు. అందుకే యేసు ఇలా అన్నారు, "నా తండ్రి నాతో ఒప్పందం చేసినట్టే నేను కూడా రాజ్యం గురించి మీతో ఒప్పందం చేస్తున్నాను." వాళ్ళు యేసుకు విశ్వసనీయంగా ఉన్నారు. ఆయన వాళ్లతో ఒక ఒప్పందం చేయడం ద్వారా వాళ్ళు తన రాజ్యంలో తనతో పాటు రాజులుగా పరిపాలిస్తారనే హామీ ఇచ్చాడు. అపోస్తులకు అంత అద్భుతమైన నిరీక్షణ ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా అపరిపూర్ణ మనుష్యులే. అందుకే యేసు ఇలా హెచ్చరించాడు, "సాతాను మిమ్మల్ని గోధుమల్లా తూర్పరబట్టి జల్లించడానికి మీ అందరినీ కోరుకున్నాడు." ఆయన ఇంకా ఇలా అన్నారు, "ఈ రాత్రి మీరంతా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకనంటే నేను కాపరిని కొడతాను, మందలోని గొర్రెలు చెదిరిపోతాయి అని లేఖనాల్లో రాసి ఉంది." అప్పుడు పేతురు స్థిరంగా ఇలా అన్నాడు, "అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను ఎన్నడూ వదిలి వెళ్ళాను." కానీ ఆ రాత్రి కోడి 2 సార్లు కూయకముందే తానెవరో తెలియదని పేతురు అంటాడని యేసు చెప్పారు. అయితే యేసు ఇంకో మాట కూడా అన్నాడు, "నీ విశ్వాసం బలహీనపడకుండా ఉండాలని నేను నీ కోసం పట్టుదలగా ప్రార్థించాను. నువ్వు పశ్చాత్తాపపడి తిరిగొచ్చిన తరువాత నీ సహోదరుల్ని బలపరచు." అయినా పేతురు ధైర్యంగా ఇలా అన్నాడు, "నేను నీతో పాటు చనిపోవలసి వచ్చినా సరే నువ్వెవరో తెలియదని అనను." మిగతా అపోస్తులు కూడా అదే మాట అన్నారు. తర్వాత యేసు ఇలా అన్నారు, "నేను ఇంకా కొంతకాలమే మీతో పాటు ఉంటాను. మీరు నా కోసం వెతుకుతారు. అయితే నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు అని యూదులతో చెప్పిన మాట ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది." యేసు ఇంకా కొంతకాలమే వాళ్లతో ఉంటానని చెప్పినప్పుడు పేతురు ఇలా అడిగాడు, "ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?"
అందుకు యేసు, నేను వెళ్తున్న చోటుకి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు కానీ తరువాత వస్తావు అన్నారు. పేతురుకు అర్థం కాక ఇలా అన్నాడు, ప్రభువా, నేనిప్పుడు నీ వెంట ఎందుకు రాలేను? నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు. యేసు అంతకుముందు గలిలియాలో తన అపోస్తుల్ని ప్రకటన పనికి పంపించినప్పుడు డబ్బు సంచి గాని ఆహారం మూట గాని తీసుకువెళ్ళొద్దని చెప్పారు. ఆ సందర్భాన్ని మనసులో ఉంచుకుని యేసు ఇలా అడిగాడు, అప్పుడు మీకేమైనా తక్కువైందా? దానికి వాళ్ళు లేదు అన్నారా? కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చేయాలో చెప్తూ యేసు ఇలా అన్నారు, ఇప్పుడైతే డబ్బు సంచి కానీ ఆహారం మూట కానీ ఉన్న వ్యక్తి దాన్ని తీసుకెళ్ళాలి. ఎవరి దగ్గరైనా కత్తి లేకపోతే అతను తన పై వస్త్రం అమ్మి ఒక కత్తిని కొనుక్కోవాలి. ఎందుకనంటే నేను మీతో చెప్తున్నాను, ఆయన అపరాధుల్లో ఒకడిగా లెక్కింపబడ్డాడు అని రాయబడిన మాటలు నా విషయంలో నెరవేరాలి. అప్పుడు అవి నా విషయంలో నెరవేరుతున్నాయి. తాను నేరస్తులతో లేదా అపరాధులతో కొయ్యి మీద వేలాడదీయబడే సమయం గురించి యేసు మాట్లాడుతున్నాడు. ఆ తరువాత ఆయన అనుచరులు తీవ్రమైన హింసను ఎదుర్కొంటారు. దానికి తాము సిద్ధమే అని భావించి అపోస్తులు ఇలా అన్నారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తిలున్నాయి. అప్పుడు ఆయన, ఇవి సరిపోతాయి అన్నారు. తరువాత ఒక అపోస్తులుడు ఆ 2 కత్తుల్లో ఒకదాన్ని ఉపయోగించినప్పుడు యేసు వాళ్లకు మరో ముఖ్యమైన పాఠం నేర్పించాల్సి వచ్చింది. మేడగదిలో పస్కా భోజనమైన తరువాత నమ్మకమైన అపోస్తులతో కలిసి ప్రార్థన చేశారు. తరువాత వాళ్ళంతా స్తుతిగీతాలు పాడి ఒలీవల కొండకు బయలుదేరారు. వాళ్ళు తూర్పు వైపుగా గెత్సెమనే తోటకు వెళ్లారు. యేసు తరచూ ఆ తోటకు వెళ్లేవాడు. ఒలీవా చెట్లు ఉన్న ప్రశాంతమైన ప్రదేశానికి రాగానే 8 మంది అపోస్తుల్ని విడిచి యేసు కాస్త ముందుకు వెళ్లారు. వాళ్ళు ఆ తోట ద్వారం దగ్గరే ఉన్నారు. ఎందుకనంటే ఆయన వాళ్లకు ఇలా చెప్పారు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి. ఆ తరువాత 3 అపోస్తుల్ని అంటే పేతురును, యాకోబును, యోహానును తనతో పాటు లోపలికి తీసుకుని వెళ్లారు. ఆయన తీవ్రంగా ఆందోళన పడుతూ ఆ 3కి ఇలా చెప్పారు, నా ప్రాణం పోయేంత తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. మీరు ఇక్కడే ఉండి నాతో పాటు మెలకువగా ఉండండి. ఆయన కాస్త ముందుకు వెళ్లి మోకాళ్ళుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంత తీవ్రమైన వేదనలో యేసు దేని గురించి ప్రార్థించాడో, తండ్రి, నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి. అయినా సరే నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరగాలి అని ప్రార్థించారు. విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు వెనకాడుతున్నాడని ఆ మాటలు సూచిస్తున్నాయా అంటే ఎంత మాత్రమూ కాదు. రోమన్లు మరణశిక్ష విధించేటప్పుడు ఎంత చిత్రవద చేస్తారో యేసు పరలోకంలో నుండి చూశారు. అయితే ఇప్పుడు ఆయన ఒక మనిషిగా భూమి మీద ఉన్నారు కాబట్టి ఆయనకు నొప్పి, బాధ, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు ఉన్నాయి. అయినప్పటికీ తనను ఎలా చంపుతారోనని ఆయన భయపడట్లేదు. కానీ తాను ఒక నేరస్తునిలా చనిపోవడం వల్ల తన తండ్రి పేరుకు ఎక్కడ అపకీర్తి వస్తుందోనని భయపడుతున్నారు. దైవదూషణ చేసిన వాళ్లను కొయ్య మీద వేలాడదీసి చంపినట్లు ఇంకొన్ని గంటల్లో ఈయన కూడా చంపేస్తారు. యేసు చాలాసేపు ప్రార్థించి తిరిగొచ్చేసరికి 3 అపోస్తులు నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన పేతురుతో ఇలా అన్నాడు, మీరు నాతో కలిసి 1 గంట కూడా మెలకువగా ఉండలేకపోయారా? మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. అయితే అపోస్తులు కూడా బాగా అలసిపోయారని, అప్పటికే చాలా ఆలస్యమైందని గుర్తించి యేసు ఇలా అన్నారు, మనసు సిద్ధమే కాని శరీరమే బలహీనము. యేసు మళ్లీ వెళ్లి తన దగ్గర నుండి ఈ గిన్నెను తీసేయమని దేవుణ్ణి వేడుకున్నారు. ఆయన తిరిగొచ్చి చూసేసరికి ఆ 3 అపోస్తులు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా ప్రార్థన చేయాల్సింది పోయి మళ్లీ నిద్రపోతున్నారు. యేసు అడిగినప్పుడు ఏం చెప్పాలో వాళ్లకు తోచలేదు. యేసు 3వసారి వెళ్లి మళ్లీ మోకాళ్ళుని ప్రార్థించారు. తాను ఒక నేరస్తునిలా చనిపోతే తండ్రి పేరుకు అపకీర్తి వస్తుందేమోనని ఆయన తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. యెహోవా తన కుమారుడు చేసిన ప్రార్థనను వింటున్నాడు. అందుకే ఆ సమయంలో ఆయన్ని బలపరచడానికి ఒక దేవదూతను పంపించారు. అయినప్పటికీ యేసు తండ్రిని వేడుకుంటూనే ఉన్నారు. తీవ్రంగా ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆయన భావోద్వేగపరంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యాడు. యేసు భుజాలపై ఎంత బరువైన బాధ్యత ఉందో. ఆయన అలాగే విశ్వాసం గల మనుషులను శాశ్వత జీవితం పొందుతారా లేదా అనేది ఆయన మీద ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆయన చెమట రక్తం చుక్కల్లా నేల మీద పడిందని లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. యేసు 3వసారి అపోస్తలుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ నిద్రపోతున్నారు.
ఆయన వాళ్లతో ఇలా అన్నారు, ఇలాంటి సమయంలో మీరు నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా? ఇదిగో, మానవ కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. లేవండి, వెళ్దాము. ఇదిగో, నన్ను అప్పగించేవాడు దగ్గరికి వచ్చేశాడు అన్నారు. అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది. యేసును అప్పగిస్తే 30 వెండి నాణాలు ఇస్తామని యాజకులు యూదాకు చెప్పారు. కాబట్టి అతను ముఖ్య యాజకుల పరిసయ్యుల పెద్ద గుంపును తీసుకుని యేసును వెతుక్కుంటూ బయలుదేరాడు. వాళ్లతో పాటు ఆయుధాలు ధరించిన కొంతమంది రోమా సైనికులు, ఒక సహస్రాధిపతి కూడా వెళ్లారు. పస్కా భోజనం తరువాత యేసు యూదాను పంపించేసేటప్పుడు అతను తన ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఆ ముఖ్య యాజకులు కొంతమంది అధికారుల్ని, సైనికుల్ని పిలిపించుకున్నారు. మొదట యూదా వాళ్లను యేసు అపోస్తులు పస్కాను ఆచరించిన మేడగది దగ్గరికి తీసుకెళ్లాడు. యేసు అక్కడ లేకపోవడంతో వాళ్లు కిద్రోను లోయ దాటి గెత్సెమనే తోటకు బయలుదేరారు. వాళ్లు ఆయుధాలు, దీపాలు, దివీటీలు తీసుకుని యేసును వెదకడానికి బయలుదేరారు. యేసు ఖచ్చితంగా ఒలివల కొండ మీదే ఉంటాడని ఊహించి యూదా వాళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఎందుకనంటే గత వారం యేసు అపోస్తులు బెతనియా నుండి యెరూషలేము నుండి బెతానియాకు ప్రయాణిస్తున్నప్పుడు తరచూ గెత్సెమనే తోటలో ఆగడం యూదాకు గుర్తుంది. అయితే అప్పటికే రాత్రి అయిపోయింది. పైగా యేసు ఆ తోటలో ఉన్న ఒలీవా చెట్ల నీడలో ఎక్కడో ఉంటారు. యేసు ఎప్పుడూ చూడని సైనికులు ఆయన్ని ఎలా గుర్తుపడతారు? యూదా వాళ్లకు ఒక గుర్తు చెప్పాడు. అతను ఇలా అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. మీరు ఆయన్ని బంధించి భద్రంగా తీసుకెళ్ళండి. యూదా ఆ గుంపును తీసుకుని గెత్సెమనే తోటికి వెళ్ళాడు. అక్కడ అతనికి యేసు, అపోస్తులు కనిపించారు. యూదా నేరుగా యేసు దగ్గరికి వెళ్ళి, రబ్బీ, నమస్కారం అంటూ ఆయనకు చాలా ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. కాని యేసు అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. ఆ ప్రశ్నకు తానే జవాబిస్తూ యేసు ఇలా అన్నాడు, యూదా, ఒక ముద్దుతో మానవ కుమారుణ్ణి అప్పగిస్తున్నావా? యేసు ఆ నమ్మక ద్రోహితో అంతకు మించి ఇంకేమీ మాట్లాడలేదు. యేసు ఆ దీపాల, దివీటీల వెలుగులోనికి వచ్చి, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని ఆ గుంపును అడిగాడు. వాళ్ళు నజరేయుడైన యేసు కోసం అన్నారు. యేసు ధైర్యంగా, నేనే ఆయన్ని అని చెప్పారు. ఆయన అలా అనగానే వాళ్ళు భయంతో నేల మీద పడుకున్నారు. అది రాత్రివేళ కాబట్టి యేసు చాలా సులభంగా అక్కడి నుండి తప్పించుకుని పారిపోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని మళ్ళీ అడిగాడు. వాళ్ళు మళ్ళీ నజరేయుడైన యేసు కోసమని చెప్పారు. అప్పుడు ఆయన ప్రశాంతంగా ఇలా అన్నారు, నేనే ఆయన్ని అని మీతో చెప్పాను కదా. మీరు వెతుకుతున్నది నా కోసమే అయితే వీళ్లను వెళ్ళనివ్వండి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన తన వాళ్లలో ఒక్కరిని కూడా పోగొట్టుకోనని అంతకుముందు చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్నారు. ఒక్క నాశనపుత్రుణ్ణి, అంటే యూదాను తప్ప యేసు తన అపోస్తుల్లో ఎవరిని పోగొట్టుకోలేదు. తన నమ్మకమైన అనుచరుల్ని వెళ్ళనివ్వమని ఆయన అడిగాడు. సైనికులు లేచి నిలబడి యేసు దగ్గరికి రాబోతుండగా అపోస్తులు పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభువా, కత్తితో వాళ్ళని నరకమంటావా అని అడిగారు. యేసు జవాబివ్వకముందే పేతురు అపోస్తుల దగ్గరున్న 2 కత్తుల్లో ఒకదాన్ని తీసుకుని ప్రధాన యాజకుని దాసుడైన మల్కు కుడి చెవిని నరికారు. యేసు మల్కు చెవిని ముట్టుకుని బాగుచేశారు. తరువాత యేసు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తూ పేతురును ఇలా ఆజ్ఞాపించాడు, నీ కత్తిని తిరిగి వరలో పెట్టు. కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కత్తితోనే నాశనమవుతారు. తాను బంధించబడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ యేసు ఇలా అన్నారు, ఈ విధంగా జరగాలని చెప్తున్న లేఖనాలు ఎలా నెరవేరుతాయి? ఆయన ఇంకా ఇలా అన్నారు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగవద్దా? తన విషయంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆఖరికి చనిపోవడానికి కూడా యేసు సిద్ధంగా ఉన్నారు. యేసు ఆ గుంపుతో ఇలా అన్నారు, మీరు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో నన్ను పట్టుకోవడానికి వచ్చారా? నేను రోజు ఆలయంలోనే కూర్చుని బోధిస్తున్నా మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ప్రవక్తలు రాసిన లేఖనాలు నెరవేరడానికే ఇదంతా జరిగింది. అప్పుడు ఆ సైనికులు, సహస్రాధిపతి, యూదుల అధికారులు యేసును పట్టుకుని బంధించారు. అది చూసిన అపోస్తలులు పారిపోయారు. కానీ ఒక యువకుడు మాత్రం యేసుకు ఏం జరుగుతుందో చూడడానికి ఆ గుంపు వెనకాలే వెళ్ళాడు. ఆ యువకుడు శిష్యుడైన మార్కు. అయితే వాళ్ళు ఆ యువకుడిని గుర్తుపట్టి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను తన నార వస్త్రాల్ని విడిచి పారిపోయాడు. ఈ విధంగా యేసు బంధింపబడ్డారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.